వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. పీడిఎస్ బియ్యం మీద మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? సిట్ విచారణ వచ్చే వరకు ఆలోచిస్తారా? సిట్ విచారణ ఒకవైపు కొనసాగుతూ ఉండగానే అక్రమార్కుల ఆట కట్టించడం మాత్రం కూటమి ప్రభుత్వం వల్ల కానీ, లేదంటే అధికారుల వల్ల కానీ, పోలీసుల వల్ల కానీ, పోర్టు అధికారుల వల్ల కానీ, ఎవరి వల్ల కాని పక్షంలో మరి ఏం చేస్తారు అని దాదాపుగా ఒక 3 రోజుల నుంచి కూటమి ప్రభుత్వం మీద ఆ ప్రెజర్ కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. మొన్న శనివారం నాడే దాదాపుగా 1300 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. అంటేనే అక్రమార్కులని పట్టుకోవడం అంత ఈజీగా అయితే లేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అదే పోర్టుకి వెళ్ళి అదే సముద్రం అంటే అక్కడ ఉన్న షిప్ దగ్గర కూడా వెళ్ళి చూసొచ్చిన తర్వాత దీని మీద మీడియా కానీ ప్రజలు కానీ అందరూ కాకినాడ నుంచి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అని అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెళ్తున్నారంటే మరేంటి? మనం కూడా మహాన్యూస్కు ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంది బియ్యం. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ముందు నుంచి మహాన్యూస్ ఈ అంశాన్ని జరుగుతున్న విషయాలను చెబుతూ వచ్చింది. బట్ ఏం చేస్తారు అంటే మొత్తానికి నిన్న నాదెండ్ల మనోహర్ గారు అలాగే అక్కడ కాకినాడ కలెక్టర్ చెప్పిన దాన్ని బట్టి పీడిఎస్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఎవరైనా దొరికారు అంటే కనుక వాళ్ళకి 6 పీడీ యాక్ట్ నమోదు చేసి, అంటే నాన్ బెయిలబుల్ యాక్ట్ నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని 6 నెలల పాటు జైలుకు పంపించే ఒక కఠినమైన శిక్షలు తీసుకురాబోతున్నాం. ఇమీడియట్గా తీసుకోబోయే చర్యలు ఇవి. ఆ తదుపరి విచారణలో తదుపరి ఏం జరగాలో అది జరుగుతుంది అని ఒక పెద్ద మంచి కొరడా అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఇన్ని నెలల పాటు అన్ని వైపుల నుంచి వస్తున్న ప్రెజర్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఎంతవరకు ఉపయోగపడుతుంది? పేర్ని నాని గారి స్వయంగా ఆయన గోడౌన్లో దొరికినాయి కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు అండ్ ఆయన బ్రదర్స్ మిల్లుల కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయనే ఉన్నారు కాబట్టి, ఆయన రైస్ డీలర్స్ కార్పొరేషన్ మిల్లులు కూడా ఆయనే ఉన్నారు కాబట్టి, సో వీటన్నింటిలో వీళ్ళు ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరికీ మరి జైలు శిక్ష పడితే ఎంతమంది వెళతారు అందులోకి? కేవలం మాఫియాగా నడిపించేవాళ్ళు వినోద్ అగర్వాల్ వాళ్ళ బ్రదరు ఇంకో అగర్వాల్ ఎవరు వీళ్ళు మాత్రమే అందులో ఉంటారా? లేదు అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారా? పట్టుబడ్డ లారీల వాళ్ళు ఉంటారా? లారీ యజమానులు ఉంటారా? మరి ఎలాంటి ఈ యాక్ట్ని ఎలా బలోపేతం చేయబోతుంది? ఎంతటి వాళ్ళు ఉన్నా సరే ఏమాత్రం ఉపేక్షించకుండా ముందుకు వెళ్ళగలిగినంత శక్తి మరి ఈ పీడీ యాక్ట్కి తయారు చేయగలుగుతారా? ఈ అంశం గురించి మాట్లాడదాం. అంకం చౌదరి గారు ఉన్నారు స్టూడియోలో, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి అంకం చౌదరి గారు. నమస్తే. సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు టీడీపీ నాయకులు. ప్రసాద్ గారు నమస్తే అండి. రావి సౌజన్య గారు జనసేన నాయకురాలు. నమస్తే అండి సౌజన్య గారు. నమస్తే అండి. సప్తగిరి ప్రసాద్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను అదే అడుగుతున్నాను, మొత్తంగా ఇన్ని రోజుల పాటు ఎన్ని బియ్యం దొరికినాయి, ఏ దేశానికి వెళ్ళడానికి దొరికినాయి, ఇంతవరకే మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇప్పుడు సిట్ విచారణ వస్తే గనక ఎన్ని లక్షల క్వింటాళ్ళు వెళ్ళినాయి? నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం దాదాపుగా ఇప్పటికి ఒక 6 లక్షల పైచిల్లుకు క్వింటాళ్ల బియ్యం వెళ్ళిపోయింది. అంటే మొన్న మధ్య నేను అంకం చౌదరి గారు లెక్కలు కూడా వేశాం. దాదాపు అసలు అది అంచనాలకు అందని లక్షల కోట్ల రూపాయల వ్యయంగా కూడా కనబడింది అది. సో మరి దాన్ని మీరు ఈ పీడీ యాక్ట్ సరిపోతుందా? మేడం, ముఖ్యంగా ఒక విషయం చెప్పేది ఏంటంటే, రైస్ రీసైక్లింగ్, బియ్యం స్మగ్లింగ్ అనేది ఏదో నిన్న లేకుండా అంతకు ముందు రోజు నుండి జరుగుతున్నటువంటి ఘటన కాదు. అది ఎప్పటి నుండో జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ అధికారంలోకి వస్తే ఈ బియ్యం స్మగ్లర్లకి పండగ వచ్చినట్లే విచ్చలవిడిగా చేస్తారు. గ్రౌండ్ లెవెల్ నుండి రైస్ రీసైక్లింగ్ అవుతుంది. రేషన్ షాపుల్లో నుండి పేదలకు మనం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని వీళ్ళు నయానో భయానో రేషన్ షాప్ యొక్క డీలర్లతోనే కొందరు కుమ్మక్కైపోయి కేజీ బియ్యం, కొందరు పాపం కూలి పనుల ద్వారా బయట రాష్ట్రాల్లో ఉంటారు, వాళ్ళు బియ్యం తీసుకోకుండా ఉంటారు. రేషన్ షాప్ డీలర్లు ఏం చేస్తున్నారంటే ఈ బియ్యం వాళ్ళు తీసుకున్నట్టు వీళ్ళే మేనేజ్ చేసుకుని, ఇంతకుముందు రేషన్ కార్డులు ఉండేది, ఇప్పుడు కదా పోయి ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళు ఫింగర్ ప్రింట్ వేస్తేనే బియ్యం ఇచ్చే సిస్టాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఫింగర్ ప్రింట్ మిషన్లని చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన సిస్టమ్ ఇది. ఈ రైస్ రీసైక్లింగ్ తగ్గించానని. అప్పుడు నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గా ఉన్నా 14 నుండి 19 వరకు. లింగారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు, మన చల్లా రామకృష్ణారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు, వాళ్ళు అదే విధంగా జయచంద్ర రెడ్డి గారు చైర్మన్ గారు. వీళ్ళందరి దగ్గర నేను 3 దగ్గర డైరెక్టర్ చేశాను. సివిల్ సప్లైస్ మినిస్ట్రీ పరితాల సునీతమ్మ ఉన్నారు, పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు. రేషన్ షాపుల్లో ఇంతకు ముందు ఒక కార్డు ఇచ్చేవాళ్ళు బుక్ లో. ఆ బుక్ లో పోయేసి బియ్యం వేసుకుంటే దాంట్లో సంతకం పెట్టించేవాడు అనమాట రేషన్ షాప్ డీలర్. 20 కిలోలు వేసుకున్నాడు. వైట్ కార్డు ఉంటాయి కదా, ఉంటాయి కదా. దీనికి చెక్ పెట్టాలి. ఎందుకంటే కొందరు రేషన్ కార్డుదారులు బయట ఎక్కడ ఉంటారు, బెంగళూరు చెన్నై ఎక్కడ పనులు మీద ఉంటారు. వాళ్ళు సమయానికి వచ్చి బియ్యం వేసుకోరు. 1వ తేదీ నుండి 15వ తేదీ లోపల వేసుకోవాలా బియ్యం. వేసుకునే సందర్భంలో ఏం చేసేవాడంటే రేషన్ డీలర్ వీడే ఆ బియ్యం అంతా కూడా బ్లాక్ లో అమ్మేసి వాళ్ళ పేర్లు రాసేసి సంతకం పెట్టేసేవాడు వీడే. వీటన్నిటికి చెక్ పెట్టాలి అని చెప్పి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అది 2014లోనే. అదేవిధంగా ఎంఎల్ఎస్ పాయింట్ లో కూడా ఫింగర్ ప్రింట్ పెట్టి డిజిటల్ కాటాల మిషన్లు పెట్టి తీసుకొచ్చినటువంటి సప్లై ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంటింటికి బియ్యం బండ్లు తీసుకొస్తామని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. అక్కడే తిరకాసు అంతా జరిగింది. మొత్తం బియ్యాన్ని పందికొక్కుల్లాగా స్వాహా చేసినారు. 10 రూపాయలకు వీళ్ళు కొని రేషన్ డీలర్ల దగ్గర ఉండి 10 రూపాయలు కొని వీళ్ళు ఈ మిల్లర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20 రూపాయలకు అమ్మి, ఆ మిల్లర్లు దాన్ని కొద్దిగా పాలిషింగ్ చేసి కొద్దిగా ఇంప్రూవ్ చేసి ఆ బియ్యాన్ని సన్న బియ్యం లాగా మార్చి దాన్ని పోర్టుల ద్వారా విదేశాలకు పంపించి కేజీ బియ్యం 70 రూపాయల నుండి 100 రూపాయలు అమ్ముకుని లక్షలాది రూపాయలు దోచుకుని తిన్నారు. కేవలం బియ్యమే కాదు, కందిపప్పు అయితే ఏమి, పామ్ ఆయిల్ అయితే ఏమి, వీటి ద్వారా కూడా దోచుకుని తిన్నారు. ఈ రోజు మన నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ అంతా ఒకసారి బాగా అవగాహన చేసుకుని పెద్ద ఎత్తున రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోయింది. ముఖ్యంగా దీంట్లో A1 ఎవరంటే కొడాలి నాని. రేషన్ బియ్యాన్ని పందికొక్కులాగా తినటంలో A1 ఉంటే కొడాలి నాని, A2 పేర్ని నాని. అంటే ఓకే, ఫస్ట్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు, మరి ఎక్కడ రాలేదు ఆయన పేరు, కొడాలి నాని పేరే రాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఆయన కదా ఆయన యొక్క అనుమతితోనే ఆయన కన్సర్న్లోనే ఇప్పుడు ఈస్ మినిస్టర్ ఫర్ ఫుడ్, కన్స్యూమర్ అఫైర్స్ అండ్ సివిల్ సప్లైస్, ఆయన మంత్రి, ఆయన కదా చూసుకోవాల్సింది. ఈయన బదులు కారుమూరి నాగేశ్వరరావు గారి పేరు వచ్చింది కానీ ఎందుకో కొడాలి నాని పేరు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు, పేర్ని నాని గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈయన సహకారంతోనే జరిగింది. కొడాలి నాని మంత్రి కదా, ఆయన బాధ్యత లేదా? ఇది పెద్ద మాఫియా లాగా ఏర్పడి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి మొదటి నుండి మిల్లులు ఉన్నాయి. రైస్ రీసైక్లింగ్ జరిగింది అంటే అది మిల్లర్ల ద్వారా జరుగుతుంది. పైగా బఫర్ స్టాక్ పాయింట్లు ఉంటాయి, పెద్ద పెద్ద గోడౌన్లు. ఎప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ జరిగినా, ఎప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది, విజిలెన్స్ వాళ్ళు చూస్తారు, రెవెన్యూ వాళ్ళు చూస్తారు, ఎంఆర్ఓ వచ్చి చూస్తాడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోనే ఒక విజిలెన్స్ వింగ్ ఉంటుంది, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఎప్పుడు షార్టేజ్ వస్తుంది, చక్కెర, బియ్యము, ఇవన్నీ షార్టేజ్ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు లేదో చిత్తూరు జిల్లా లారీనే మాయం చేసినారు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇదంతా పెద్ద మాఫియా లాగా నడిచింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి 2024లో వచ్చిన తర్వాత దీనిపైన దృష్టి పెట్టి గట్టిగా ఒక సిట్ ఏర్పాటు చేశాం. ఎవరైతే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తారో, స్మగ్లింగ్ చేస్తారో, విదేశాలు తారో వాళ్ళపైన పీడీ యాక్ట్ పెడతామని కూడా గట్టిగా స్టబన్ గా ఉక్కుపాదం తంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ పంది కుక్కులు ఎవరైతే ఉన్నారో, కొడారి నాని అనేటువంటి వారు, ఈ పేర్ని నాని అనేటి వారు, ద్వారంపూడి చంద్రశేఖరు, ఈ కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రజల్లో పెడతాము. పైగా నిన్న ఆయన పేరుని నాని తరపున వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళ యొక్క గోడౌన్ వాళ్ళు లెటర్ రాస్తారు, ఎంత బియ్యం షార్టేజ్ వచ్చిందో మేము అంత డబ్బు కట్టేస్తామనేసి. కట్టేశారు, పందికొకలాగా తినే కట్టేశారు. ఇప్పుడు జనరల్ గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిబంధనలు ఎట్లుంటుందంటే, ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్లు గోడౌన్ ఇన్ఛార్జ్ ఉంటాడు. బియ్యం స్టాక్ తగ్గింది అంటే 1 కేజీ తగ్గితే దానికి 2 కేజీలు విలువ కట్టి డబుల్ ది రేట్ ఆఫ్ ది డెఫిషియన్సీ కట్టించుకుంటారు. పైగా కేసు నమోదు చేస్తారు.
ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్. పేరుని నాని కానీ వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు. కాకుంటే పేదల బియ్యాన్ని కూడా వదలకుండా పందికొక్కుల్లాగా తిన్నారంటే ఎట్లా అరుగుతుందో మాకు అర్థం కాదు. పందికొక్కులు తిన్నట్టు తినిండరు. జనరల్ గా పెద్ద పెద్ద గోడౌన్లలో షార్టేజ్ రావటం అనేది క్వైట్ కామన్. చాలా ఎందుకంటే పురుగులు ఉంటాయి, పురుగులు కూడా కొన్ని తినేస్తా ఉంటాయి. బియ్యం చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి తింటాయి. అదేవిధంగా మాయిశ్చర్, తేమ శాతం తగ్గిపోతుంది గోధుమల్లో. షార్టేజ్ ఎంత వస్తుంది మహా అంటే పెద్ద గోడౌన్లో తీసుకుంటే ఒక 20 క్వింటాలు 30 క్వింటాలు షార్టేజ్ వస్తుంది. ఏకంగా టన్నులుగా లక్షలాది టన్నులు స్వాహా చేసినారంటే పందికొక్కుల మాదిరిగా ఇంకా వీళ్ళని ఏం చేయాలో అర్థం కాదు. సిట్టు పెట్టున్నారు. ఈ విచారణలో దొంగ ఎవరో దొర ఎవరో తేలుతుంది. పైగా ఎంక్వైరీ చేసిన వెంటనే నేను ₹1 కోటి కట్టేస్తానని చెప్పి వచ్చాడంటే ఈయన ఎంత పెద్ద గజ దొంగ మీరు అర్థం చేసుకోండి. సౌజన్య గారు మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన చోట కాస్త ఆ మూమెంట్ మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి టీడీపీ రెడీ అవుతుందా? ఇది ప్రీ ప్లాన్డా లేదంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్ అయిన తర్వాతే ఇది ముందుకెళ్తుందా? పర్టికులర్గా దీన్ని నాదెండ్ల మనోహర్ గారు బయటికి తీసుకురావడం, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇనిషియేట్ తీసుకొని ఇమ్మీడియట్లీ ఆయన ఢిల్లీ నుంచి రాగానే కాకినాడకి వెళ్ళిన సమయంలో కూడా వెళ్ళి రావడం, ఇప్పుడు పీడీ యాక్ట్ నమోదు చేయడం. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మేబీ మీ మీద ప్రెజర్స్ వస్తున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఇక్కడ వరకు రావచ్చు. బట్ ఎవరినైనా సరే పీడీ యాక్ట్ కింద తీసుకురాగలుగుతారా? ఏదో ఒక లారీని పట్టుకొని లారీ డ్రైవర్నో క్లీనర్నో దానికి సంబంధించిన చిన్న చితక మిల్లర్లనో కాకుండా ముందుకెళ్ళగలరా? లక్ష్మి గారు, మీకు అలానే మహాన్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి నా నమస్కారాలండి. నిన్న నాదెండ్ల మనోహర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. దీని వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా ఇది కక్ష సాధింపు చర్యలు కాదు. ఇక్కడ జరుగుతుంది స్మగ్లింగ్. ఈ స్మగ్లింగ్ వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా వారు శిక్షించబడతారు. ఖచ్చితంగా చట్టం తను చేసుకుపోతుందని చెప్పని చాలా క్లియర్ గా చెప్పారండి. కాబట్టి ఇక్కడ డ్రైవర్లా, క్లీనర్లా, లేకపోతే లారీ ఓనర్లా, లేకపోతే ఇంకా అని కాదు, ఆ పై స్థాయిగా మంత్రుల స్థాయిగానే ముఖ్యమంత్రి స్థాయిగా కూడా, మాజీ ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళొచ్చు ఈ అంశం. అంటే అక్కడ దాకా కమిషన్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనికి అనుసంధానంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షించబడతారు. కాదండి, మీలాంటి సప్తగిరి ప్రసాద్ గారు లాంటి ఫైర్ బ్రాండ్స్ ఏమో అక్కడ దాకా తీగ కదిలిద్దాం అనుకుంటారు, కానీ అంతవరకు కదిలే అవకాశం ఇప్పుడు కొడాలి నాని గారు పేరే రాలే, సప్తగిరి ప్రసాద్ గారు అంటుంటే తెలుస్తుంది. వస్తుందండి దాంతో. అంటే మనం ఏదైనా సరే నెమ్మదిగా అడుగులేస్తే చాలా బలంగా ఉండాలి. స్పీడ్ గా వేసేటప్పుడు ఏంటంటే ఎవరికాలు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అష్టదిగ్బంధనం చేసి మరి కూటమి ప్రభుత్వం వాళ్ళని దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తారు. ముఖ్యంగా అన్ని నానీలు కూడా తాడ తీసే పరిస్థితి అతి దగ్గరలోనే ఉంది. మీరు ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దాంట్లో మనం అసలు కంగారు పడాల్సిన పనే లేదండి. పైగా ముఖ్యంగా ఈ పీడిఎఫ్ రైస్ విషయంగా మనం చూసుకున్నట్టయితే నాకు ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్, కోట శ్రీనివాసరావు గారు అన్న డైలాగ్ గుర్తొస్తుందండి. రేషన్ షాపుల్లో ఈ స్థాయిగా జరుగుతుంది ఫ్రాడ్ అని చెప్పని ఒక మాట అంటారు. పందికొక్కుల్లా తినేస్తున్నారు. ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు ఈ పీడిఎఫ్ విషయంగా వస్తే నాకు ఆ డైలాగే గుర్తొస్తుంది. అంత ఈ స్థాయిగా లక్షల కోట్లు సంపాదించే స్థాయిగా స్మగ్లింగ్ జరుగుతుంది అంటే నిజంగా చాలా ఆశ్చర్యంగాను బాధాకరంగానూ ఉంది. ఎందుకంటేనండి ఇది ఆ స్థాయిగా ఒక రకం అయితే, ఇక్కడ పేదలకు ఏదైతే బియ్యం ఇద్దాం అనుకుంటున్నామో ఇక్కడి నుంచి కూడా ఒక రకమైన ఫ్రాడ్ జరుగుతుందని చెప్పాలి. అంటే అఫీషియల్ యాక్సెప్టబుల్ క్రైమ్ అని చెప్పని మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వ్యాన్లు ఏదైతే పెట్టారో ఒక సైరన్ వేస్తా ఉంటాడు, పోలీస్ సైరన్ లాగా. ఆ సైరన్ అన్నప్పుడు చాలా మంది కొంతమంది బ్యాగులు పట్టుకుంటారు, కొంతమంది బ్యాగులు పట్టుకోకుండానే తంబేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఈ రేషన్ డీలర్లు అందరూ కూడా వాళ్ళకి అలాంటి సంస్కృతి అలవాటు చేశారు ప్రజలకి. ఏంటంటే వాళ్ళు ఎలా వండుకునే పరిస్థితి లేదు, సో అది వాళ్ళే తీసుకుంటారు. అక్కడి నుంచి సేకరణ చాలా ఈజీ అయిపోయింది. ప్రజల దగ్గర నుంచి, ప్రజల కోసం వచ్చిన బియ్యం మళ్ళీ ప్రజల నుంచి సేకరించి ఈ స్మగ్లింగ్ చేసుకోవడానికి చాలా చాలా సులువైన మార్గంగా ఈ రేషన్ డీలర్లు ప్రజలకు అలవాటు చేయడం జరిగింది. ఆ అలవాటు చేసిన దాన్ని ఈ రోజు ఈ స్థాయిగా, అసలు ఎవరు ఊహించిన స్థాయిగా ఇన్ని లక్షల కోట్లు స్మగ్లింగ్ జరుగుతుంది అంటే నిజంగా అసలు అంటే ఒక బియ్యం విషయంగా కూడా ఇలా జరుగుతుందంటే అసలు ఇవన్నీ చూస్తుంటారంటే అసలు గవర్నమెంటే
ఎగుమతులు చేసి ఆ డబ్బుల్నే పేదలకు ఇస్తే అది సరిపోద్ది కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు 2019లో మా మేనిఫెస్టో చూస్తే 2,500 నుంచి 3,500 వరకు ప్రతి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తానని చెప్పి అన్నారు. అసలు ఈ ఒక్క బియ్యాన్ని మనం అఫీషియల్ గా చేసినా కూడా ఈజీగా మనం చేసేయచ్చు కదా, ప్రభుత్వం మీద ఎటువంటి భారం లేకుండా, కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ. అంటే ఆ స్థాయిగా అంత డబ్బులు సంపాదించే అవకాశం ఉందా అన్న స్థాయిలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నిన్న నారాయణ మనోహర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ అవ్వచ్చు, లేదంటే కలెక్టర్ గారు, కాకినాడ కలెక్టర్ గారు పెట్టిన దీంట్లో మనం గమనించినట్టయితే చాలా క్షుణ్ణంగా దీని వెనక ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా చెక్ పెట్టే పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. రైట్ అండి, చాలా క్లియర్. అలానే అంకం చౌదరి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అంకం చౌదరి గారు నమస్తే. లక్ష్మి గారు, మీకు మహా న్యూస్ యాజమాన్యానికి, మిత్రులు ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారికి, అలాగే రావి సౌజన్య గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఇక్కడ డొంక కదిలింది, తీగలాగారు, డొంక కదిలింది, ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు. సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్లు వీళ్ళతోటే ఇది ఆగదు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, నాకు తెలిసినంత వరకు 48 లక్షల టన్నుల బియ్యం విదేశాలకు రవాణా అయింది. అంటే 2,20,000 టన్నులు ప్రతి నెల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సివిల్ సప్లైస్ ద్వారా అందజేస్తూ ఉంటారు. అందుట్లో 40% బయటికి వెళ్ళింది. ఇది వాస్తవం. దాన్ని చేసిన కనుక మనకు లెక్కలు తీసుకుంటా ఉంటే ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చిన ఆదాయం, ఈ అఫిషియల్ లెక్కలు కనుక చూసుకుంటా ఉంటే 12,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. వాళ్ళకు వచ్చిన ఆదాయం బయటికి వెళ్ళిన దానికి లెక్కేసుకుంటా ఉంటే. మరి ఈ లెక్కన ఇది ఈ రోజుతో ప్రారంభం కాలేదు లక్ష్మి గారు. దీనికి అంకురార్పణ 2004లో జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్ళ నుంచి ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు శాసనసభ్యుడు కూడా, అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ రవాణా చేసే పర్వం. ఎందుకంటే 1997లో కాకినాడ పోర్టు పనులు ప్రారంభిస్తే 1999 నుంచి అక్కడ రవాణాకి అనుమతులు లభించాయి. అప్పుడు కేవీ, అదే మనం మాట్లాడుకున్నాం కదా, కేవీ వెంకటేశ్వరరావు గారు, కర్ణాటక వెంకటేశ్వరరావు గారికి సంబంధించి, కేవీ రావు గారికి సంబంధించి అప్పటి నుంచి మొదలైనటువంటిది ఈ దందా. దీన్ని ఆ రోజు చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టుకు సంబంధించి 20 సంవత్సరాలు అంటే 2019 వరకు, తర్వాత 2 దఫాలుగా 5 సంవత్సరాలు అంటే 2029 వరకు వాళ్ళకు అనుమతులు ఉంటాయి. ఆ తర్వాత అది ప్రభుత్వ పరం కావాలి. ఓకే. కానీ దాన్ని ఏం చేశారంటే తెలివిగా వీళ్ళు, రాజశేఖర రెడ్డి గారు అంతకుముందేమో ఈ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఈ కేవీ రావు గారు చంద్రబాబు నాయుడు గారు బినామీ అని చెప్పడం మొదలుపెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు ఉన్నదాన్ని 30 సంవత్సరాలు చేశాడు. 10 సంవత్సరాలు అంటే 2 విడతలుగా చేయాల్సిందని 20 సంవత్సరాలు చేశాడు. అదనంగా 20 సంవత్సరాలు పెంచాడు అక్కడ. అంటే 50 సంవత్సరాలకు వాళ్ళకి అనుమతులు ఇచ్చాడు అన్నమాట. అనుమతులు ఇచ్చారు, వీళ్ళకి తగ్గించారు. ఇప్పుడు తగ్గడం కాదు, వీళ్ళు దాంట్లో కేవీ రావు గారు దాంట్లో అప్పటి నుంచి ఉన్నాడు. అట్లా ఇచ్చుకుంటా వచ్చేసి ఆయన అనుబంధంగా పెట్టుకొని చేసుకుంటా వెళ్ళారు వీళ్ళు. ఆ చేసుకున్న దాంట్లో చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు నుంచి కూడా ఉన్నాడు. అప్పుడు ఇక చాలా జరిగినాయి అవన్నీ. ఇప్పుడు అంటే దివంగతులు కాబట్టి మనం దాని జోలికి ఎక్కువ పోవద్దు. బియ్యం సంబంధించి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం బయటికి తీస్తూ ఉన్నాం. ప్రతి నెల కూడా వీళ్ళకి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి. దీనికి మామూలుగా మాఫియాకు ఉన్న లింక్ కంటే పెద్ద లింకులు ఉన్నాయి ఇక్కడ. ఇది మనకి గనక స్వచ్ఛందంగా చనిపోవడానికి సిద్ధపడతారు కదా విదేశీ నుంచి, ఇప్పుడు స్లీపర్ సెల్స్ అంటారు, అట్లా తయారయ్యారన్నమాట వీళ్ళు. మానవ బాంబులు అట్లా తయారయ్యారు వీళ్ళు. ఏంటంటే గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టారు. గ్రామ స్థాయిలో ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్లు ఒకనాడు 15 రోజులు, రెండోది ఏంటంటే ఎవరన్నా వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు తెలుసు కాబట్టి వయోవృద్ధులు ఎవరన్నా ఉన్నా, లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం బాగాలేకో లేకపోతే పిల్లలు చూడటానికి వెళ్ళినా ఉన్నా కూడా వాళ్ళకి సపరేట్గా ఉండే 2 నెలలకైనా 3వ నెలకైనా వాళ్ళ వరకు ఇవ్వగలిగేవాళ్ళు. లేదంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వగలిగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న అనుబంధం అలా ఉండేది. ఎవరు ఒకవేళ రాలేదనుకోండి కబురు చేసి మీరు ఎందుకు రాలేదని చెప్పి కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు శ్రమించే వాళ్ళకే కదా ఇది, పేదలకు ఇచ్చేవాళ్ళు. ఆ శ్రమించే వాళ్ళు ఎక్కువ గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళంతా పనులు చేసుకోవడానికి వెళ్తారు. వాళ్ళ పనులను బట్టి కూడా ఆ రోజు అవకాశం ఉండేది. గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళటం జరిగేది. అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళేవాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు కూడా తెలియదు. లేదంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చి తెచ్చుకోవడం కూడా జరిగేది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, నడి బజార్లో పెట్టి ఒక వ్యాన్ పెట్టి క్యూ పెట్టి మొత్తాన్ని బహిర్గతం చేసి పారేశారు. అది 5 రోజుల లోపు తీసుకున్నట్టు, లేకపోతే ఇచ్చే పని లేదు. దానికి వాళ్ళు 10 రూపాయల నుంచి 12 రూపాయలకి వీళ్ళకి చెల్లించేసి దాన్ని వాళ్ళు తరలించడం మొదలుపెట్టారనమాట. ఇది మొత్తం కనుక తీసుకొని వస్తే పౌరశాఖ మంత్రితో పాటు ఎవరైతే ఉన్నారో అధికారులు,
గ్రామ స్థాయి నుంచి చూసుకుంటా ఉంది అధికారులు. ఇప్పుడు ఈ శ్రేణులు చేయాల్సింది ఏంటంటే సప్తగిరి ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే సౌజన్య గారు కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, ముఖ్యమైన పని ఏంటంటే ఇప్పటి వరకు చేసింది చాలా వరకు బయటకు వచ్చేసింది. ఇక నుంచి కూడా అంటే ఈ మాఫియా ఎక్కడితో రాగదు, ఎందుకంటే తినున్నారు వాళ్ళు. ఆ తినుండ వాళ్ళల్లో ఇప్పుడు కొంతమంది వాళ్ళకి సహకరిస్తున్నారు, ఇది గమనించుకోవాల్సిన అంశం. వీళ్ళందరూ సుధపూసలుగా మనం లెక్కేయాల్సిన పని లేదు. కొంతమంది సహకరిస్తూ ఉన్నారు, అధికారులు సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తినటం అలవాటు పడ్డారు. కొత్తగా ఇప్పుడు 82 మంది శాసనసభ్యులు అయ్యారు. ఇప్పుడు ఈ దీంట్లో 82 మంది కొత్తగా శాసనసభ్యులు అయ్యారు. అందుట్లో ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి దీంట్లో ఎంత ఆదాయం వస్తుందో వాళ్ళు చెవి కింద జోరీగలల్లి చూడటం మొదలుపెట్టారు. అందువల్ల కొంత వెలుసుబాటు కలుగుతూ ఉంది. దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఈరోజు వీళ్ళకి ఉంది. పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మనోహర్ గారు పోరాడితే సరిపోదు. ఇది శ్రేణులు కూడా వీళ్ళతో అంటే ఎలాంటి నిర్లిప్తత వచ్చిందంటే అప్పుడు ప్రజలేం పెద్ద అడ్డుకోలేదు, ప్రజలకి ఏమి పర్టికులర్ గా నష్టం జరగలేదు. అయితే గీతే రాష్ట్రానికి జరిగి ఉంటది, రాష్ట్రం జరిగింది, దేశానికి అసలు రాష్ట్రానికి జరిగింది అంటే అది మళ్ళీ ప్రజల మీదేగా భారం. అదేదో ఇంకొక రూపంలో కనీసం ఒక ప్రాజెక్ట్ కట్టుకోవడమో ఒక నిర్మాణం ఏదైనా జరుపుకోవడం జరిగితే ఇప్పటికి అద్భుతాలు జరుగుండే. లక్ష్మి గారు అయితే దీన్ని మీరు కూడా చూసి చూడకుండా ఊరుకోండి అని ఏమన్నా ప్రెజర్స్ వస్తున్నాయి? నిస్సందేహంగా అదే చెప్తున్నాను. అది ఏ స్థాయిలో ఉంది, ఈ మాఫియా దానికి అలవాటు చేసింది కాబట్టి ఈ శ్రేణులు దాన్ని ఇప్పుడు గ్రామ స్థాయిలో మీరు పట్టించుకోవద్దు, పర్యవేక్షణ చేయండి. మండల స్థాయిలో మీరు పట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రామ స్థాయిలో మొత్తం తీసుకొచ్చేసి ఒకసారి కొప్పేస్తేనే కదా అక్కడి నుంచి బయటకు వెళ్ళేది. దాన్ని పట్టుకోండి. అప్పుడు దాని మీద బాధ్యులు ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి మనోహర్ గారు కావచ్చు, దీనికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి ఎవరున్నా సరే పీడీ యాక్ట్ పెడతామని చెప్పని ఈరోజు చెబుతున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా కనుక వాళ్ళని పట్టిస్తే మీరు నిస్సందేహంగా 2-3 ప్రాంతాల్లో పట్టుకుంటే మిగిలిన ప్రాంతాలన్నీ అదుపులోకి వస్తాయి. అప్పుడు దీనికి ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులతో సహా దీనికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ప్రజలు. ఇంకోటి ఇప్పుడు మీ ద్వారా ఈ శ్రేణుల ద్వారా వాళ్ళ నాయకులకి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు 42 రూపాయలు ఈరోజు ప్రజలకు సబ్సిడీ రూపాయన మీరు ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇది బయటకు వెళ్తా ఉన్నాయి? కొంతమంది తినడానికి ఇష్టం లేక, కొంతమంది దానిలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టు. కాబట్టి దీన్ని ప్రభుత్వాలకు మీరు చెప్పాల్సింది ఏంటంటే, మంచి బియ్యం 52 రూపాయల కంటే 10 రూపాయలు అదనంగా జరిగింది. ఆ 10 రూపాయలు వాళ్ళ దగ్గర మీరు కనుక తీసుకున్నా కూడా వాళ్ళు తింటానికి వాళ్ళు బయట కొనుక్కుంటున్నారు. 52 రూపాయలు పెట్టి బయట కొనుక్కుంటున్నారు. 10 రూపాయలు పెట్టి ఎందుకు కొనుక్కోరు? అప్పుడు అమ్ముకోరు. అలాంటి చర్యలు కూడా ఇంకొక వైపు జరగాలి. చాలా ఇది దీంట్లో ప్రజల భాగస్వాములు చేయాలి లక్ష్మి గారు. అందుకే నేను పదే చెబుతున్నాను. ఎందుకంటే బాధల వాళ్ళకి పంచాయతీల స్థాయిలో అందరు సజెషన్స్ తీసుకొని, రేషన్ డీలర్ల స్థాయిలో కూడా ఒక సజెషన్స్ తీసుకొని దీనికి ఒక క్లియర్ కట్ గా ఇక నుంచి ఇలా ఉంటుంది అనే ఒక పారదర్శకంగా ఉండేలాంటి ఇప్పుడు 50 లక్షల మంది పైచిలుకు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు 10 లక్షల మంది పైచిలుకు జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు. 5 లక్షల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళల్లో 1% మంది దీని మీద దృష్టి పెడితే తాట తీయొచ్చు గాడిదలకి. గుర్తుపెట్టుకోండి మీరు, ఒక్కొక్క గాడిదని తాట తీయొచ్చు అనమాట. దీన్ని గనక అంటే ఇది మన బాధ్యత, మన రాష్ట్రాన్ని. ఇప్పుడు నిన్న చిన్న ఉదాహరణ చెప్తాను లక్ష్మి గారు, చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరదలు వస్తే, విజయవాడ వరదలు వస్తే 500 కోట్ల రూపాయలు ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకాంతో. అంటే ఏ విధంగా మీరు ముందుకెళ్తారో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మా వంతు సహాయంగా ప్రజల ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలను కూడా మీరు భాగస్వాములు చేయాలని చెప్పి నేను నిర్ణయించుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సప్తగిరి ప్రసాద్ గారు ఏమంటారు? మేడం, వాస్తవానికి పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ అంటే కొందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది చాలా చిన్న శాఖ అనుకుంటారు. కానీ ఇది మహాసముద్రం లాంటి శాఖ. ఇది బాగా ఎట్లుంటుందంటే భోజనం పెట్టేశాక భోజనం చేయాలంటే బాగా ఇప్పుడు జనాలకి మనకు బియ్యం ఇస్తా ఉన్నారు. ఈ బియ్యం ఎక్కడి నుండి వస్తుంది, 1 కేజీ పైన ఎంత సబ్సిడీ భరిస్తోంది ప్రభుత్వం అనే విషయాలు తెలియవు కొంత గ్రామీణ ప్రాంత ప్రజలకి. ₹1 బియ్యం ఇస్తున్నారు, ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు అనుకుంటున్నారు. మనము 42 రూపాయలు పెట్టి 1 కేజీ కొని ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాం. ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందన్న విషయం కూడా పబ్లిక్ తెలియదు. కానీ వీళ్ళు చాలా పకడ్బందీగా పెద్ద మాఫియా లాగా ఏర్పాటు చేసి పంది కుక్కలు దోచుకున్నట్టు మామూలు మళ్ళీ చెప్తున్నా. ముఖ్యంగా ఈ రబీ అండ్ ఖరీఫ్ సీజన్ లో
ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, వరి ధాన్య కొనుగోలు కేంద్రాలని. రైతులు పండించినటువంటి వరి ఉంటుంది కదా, ఆ నిబంధనల ప్రకారం రైతులు పండించిన వరిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిఎంలు, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుండి కొని తీసుకుపోయి మిల్లర్లకు ఇస్తారు. మిల్లర్లకు ఇచ్చినప్పుడు 100 కేజీల ప్యాడీకి వరికి గాను వాడు మిల్ చేసి ఆ తౌడు అవన్నీ తీసుకొని 70 కేజీలు రిటర్న్ ఇవ్వాలి మనకి. 70 కేజీలని ఒక బ్యాగ్ లో పెట్టి, అంటే గన్నీ బ్యాగ్స్ అంటారు, ఈ గన్నీ బ్యాగ్స్ కలకత్తా నుండి కొనుగోలు చేస్తారు. ఆ గన్నీ బ్యాగ్స్ కొనుగోలు చేసి దాంట్లో పెట్టి దగ్గరలో ఉన్నటువంటి గోడౌన్ లో స్టోర్ చేసి పెట్టాలా. రైతులు ఇచ్చినటువంటి ప్యాడీని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేయాలా. కొనుగోలు చేసిన వడ్లుని అంటే ప్యాడీని మిల్లర్లకు ఇవ్వాలా. మిల్లర్లు 100 కేజీలు మనం ప్యాడీ ఇస్తే 70 కేజీలు రైస్ మనకి ఇవ్వాలా రిటర్న్. ఆ నూకలు ఆ తౌడు అంతా వాళ్ళు తీసుకుంటారు. ఆ 70 కేజీలు ప్యాక్ చేసి మిల్లరే తీసుకుపోయేసి గోడౌన్ ఉంటుంది, బఫర్ స్టాక్ పాయింటర్, అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. కొన్ని లక్షల బ్యాగులు పోతాయి గోడౌన్ కి మిల్లర్ల దగ్గర నుండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏ మిల్లరు కూడా రైతు ఇచ్చినటువంటి ఏ గ్రేడ్ బియ్యాన్ని రిటర్న్ చేయడు. మిల్లరే ఏం చేస్తంటే రేషన్ షాప్ డీలర్లతో కుమ్మక్కైపి వీళ్ళందరూ ఇట్లా సేకరించినట్టు రీసైక్లింగ్ బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని తీసి గన్ని బ్యాగ్లు ప్యాక్ చేసి, మనం ఏ గ్రేడ్ బియ్యం ఇస్తే వాడు బి గ్రేడ్ బియ్యాన్ని దాంట్లో ప్యాక్ చేసి గోడౌన్ లో దోచేస్తాడు. గోడౌన్ లోకి పోతే అక్కడ క్వాలిటీ కంట్రోల్ వాడు చూసుకోవాలన్నమాట, ఇది ఏ గ్రేడా బి గ్రేడ్ అని చెప్పి. లక్షల బ్యాగులు వస్తా ఉంటాయి, వాడు ఎన్ని బ్యాగులు అని చెక్ చేస్తాడు. వచ్చిన బ్యాగులన్నీ లారీలో తీసుకుని లోపల దోసేస్తాడు. అవును, అట్టుంటే గోడౌన్ లో మేడం, గోడౌన్ లో కొన్ని లక్షల బ్యాగులు ఉంటాయి. ఎవడు ఎప్పుడు తీసుకెళ్తున్నాడు ఎవరికి తెలుసు, తగిన పర్యవేక్షణ ఉండదు. అన్నిటినీ ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్ ఎండీని కూడా మీరు చెప్తారు, దీంట్లో ఐఏఎస్లు కూడా ఉన్నారు, ఐఏఎస్లు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు. ఇది ఈ యొక్క సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మిల్లర్లు శాసిస్తారు. చివరికి ఈ గోతం సంచులు ఉంటారు కదా, గోనె సంచులు ఉంటారు, గన్ని బ్యాగ్స్, వాటిని కూడా కలకత్తా నుండి కొన్నట్టు లెక్కలు రాస్తారు. కలకత్తా నుండి కొనరు, ఏం లేదు, ఇక్కడున్న బ్యాగ్స్ ని రీసైకిల్ చేస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి బియ్యం ఉన్నటువంటి, ఇప్పుడు మన రేషన్ షాపులో బియ్యం ఇస్తాము, వాడు బియ్యం అంతా కూడా కార్డుదారులకు అమ్మేసిన తర్వాత ఖాళీ గన్నీ సంచి బ్యాగ్స్ ఏం చేస్తాడు, మళ్ళీ వీళ్ళకి అమ్ముతాడు. అమ్మిన తర్వాత దీన్నే మళ్ళీ రీసైకిల్ చేస్తారు, ఈ గన్నీ బ్యాగ్స్ రీసైకిల్ చేస్తారు. వీళ్ళు ఏం రాస్తారంటే కలకత్తా నుండి తెప్పించాం, కొత్త బ్యాగులు కొన్నాము లెక్కలు రాసి దాంట్లో స్వాహా చేస్తారు. చివరికి హమాలీ చార్జెస్, హమాలీలు ఉంటారు కదా పాపం, కష్టపడి ఆ మూటలు దింపేది, మళ్ళీ లారీల్లో మూటలు ఎక్కించేది, ఇది కూడా హమాలీ చార్జెస్ ఉంటుంది కదా, దాంట్లో కూడా స్వాహా చేస్తారు. వాళ్ళు చెమట చిందించి 50 కేజీల బస్తాను తీసి లారీలోకి ఎక్కిస్తాడు. మళ్ళీ రేషన్ షాప్ దగ్గర పోయిన తర్వాత అక్కడి నుండి లారీ నుండి దింపి రేషన్ షాపులు దింపుతాడు. వాడికి ఇచ్చే చార్జెస్ ను కూడా వీళ్ళే స్వాహా చేసేసి కొద్దిగా తగ్గించుకుంటారనమాట. అంటే క్వింటాల్కి 5 రూపాయలు అనుకుంటే వీళ్ళు క్వింటాల్కి 4 రూపాయలు ఇస్తారు, రూపాయి కొట్టేస్తారు. ఒక్కొక్క రకంగా కాదు, హమాలీ చార్జెస్ లో స్వాహా చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పాలా. ట్రాన్స్పోర్టేషన్ ఎట్టుంటుందంటే, తిరుపతిలో బియ్యం పండించాడు ఒక రైతు, ఈ బియ్యాన్ని తీసుకుపోయేసి కాళాసర్లో పక్కనే ఒక మిల్లు ఉంటుంది, కానీ కాళాసర్లో మిల్లుకి ఇవ్వడు, ఎక్కడో నెల్లూరులో ఉన్న మిల్లుకి ఇచ్చినట్టు రికార్డు రాస్తాడు. అదే ఈ విధంగా రికార్డులన్నీ తారుమారు చేస్తారు. పైగా మిల్లుకి ఇచ్చినటువంటి ఏ గ్రేడ్ బియ్యము యథావిధిగా మనకి రిటర్న్ రాదు, వాడు బి గ్రేడ్ బియ్యమే ఇస్తాడు. ఏ గ్రేడ్ బియ్యం గారు ఇంత డీటెయిల్డ్ గా చెప్తున్నారండి, మీరు ఆ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల అసలు ఇందులో ఏం జరుగుతుందని తెలిసేమో. అంకం చౌదరి గారు అన్నట్టుగా కార్యకర్తల్ని లేదంటే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళని కూడా కాస్త వదిలే, దీని మీద ఒక వాలంటీర్లు అంటే ఇలాంటి దానికి వాలంటీర్లుగా పెట్టి పట్టుకోమంటే నిజంగానే అంకం చౌదరి గారు అన్నట్టు తాట తీస్తారు ఒక్కొక్కళ్ళది, ఎక్కడి నుంచి ఏం కదులుతుంది. మేడం కందిపప్పు పేదలకు ఉచితంగా మేము ఇచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత కందిపప్పులో కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి ఏ గ్రేడ్ కందిపప్పు అంటే మనం కంది బ్యాడ్లు అంటామే, అవి మన మిల్లర్లకు ఇస్తే వాడు మనకి ఏ గ్రేడ్ ఇవ్వడు. వాడు దాన్ని తీసుకుపోయి నీట్ గా మిల్ చేసి
దాని రేటు 160 రూపాయలు 170 రూపాయలు ఉంటుంది మార్కెట్ లో. దాన్ని తీసుకుపోయి బయట అమ్మేసి బి గ్రేడ్ కందిపప్పు అంత పగిలిపోయింది, పురుగులు ఉండేవి, పుచ్చిపోయింది, అవి తీసుకొచ్చి మనకిస్తాడు. అవి వాటిలో కొంచెం ఇక్కడ ఒక చిన్న దారుణం ఏంటంటే ఆ బి గ్రేడ్ కందిపప్పులో కూడా తీసుకుపోయి ఎక్కడేస్తారు తెలుసా? జైల్లో ఖైదీలకి మనమే సరఫరా చేస్తాం. అంగన్వాడి చిన్న పిల్లలు, పాపం చిన్న పిల్లలు, పసికందులకి ఇచ్చేటువంటి కందిపప్పు కూడా నాసిరకంగా ఇచ్చారు వీళ్ళు. పాపము ఆ పిల్లలు ఆ కందిపప్పు తిని కడుపు నొప్పి అనేది, వాంతులు అనేది, ఇవన్నీ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూసాను. ఇప్పుడు మంచి క్వాలిటీ తింటేనే మనకి ఆరోగ్యం సరిగా ఉండటంలే. నాసి రకమైన కందిపప్పు, బియ్యం కందిపప్పు పురుగులు తినేసినవి, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే వివిల్డ్ అంటారు, బ్రోకన్ అంటారు. ఇమ్మెచ్యూర్డ్ కందిపప్పు పచ్చగా ఉంటది కొన్ని. అవన్నీ ప్యాక్ చేసేసి దానిపైన జగనన్న బొమ్మ వేసేసి కాదు, పూర్తిగా క్వాలిటీ. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి పౌర సరఫరాల సంస్థ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. 1 కేజీ కందిపప్పు తీసుకుంటే ఇన్ని క్వాంటిటీ ఉండాలి అనేసి. అవన్నీ ఓవర్లుక్ చేస్తారు. ఇక్కడ డిఎంలు కూడా కుమ్మక్క అవుతారనమాట. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ చూసుకోవాలి. ప్రతి గోతం సంచిని చెక్ చేయాలి. లారీ ఎక్కి 4-5 గోతం సంచులు ర్యాండమ్ గా చెక్ చేసుకోవాలా. మనోహర్ గారి మధ్య ఏ మిల్లుకి వెళ్ళినా అక్కడ అవన్నీ తీపిచ్చడం ఇవన్నీ చూసాం కదా. అంటే ఆ చెకింగ్ అనేది కూడా వాళ్ళు అంత సీరియస్ గా, అంత కాన్సన్ట్రేషన్ గా చేశారు. మేడం, మనకున్నటువంటి స్టాఫ్ తో అవసరమైతే అగ్రికల్చర్ బిఎస్సి చదివినటువంటి యువకులను కొందరిని క్వాలిటీ కంట్రోల్ కింద రిక్రూట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. జిల్లాకు ఒక 5 మందిని రిక్రూట్ చేసుకుని వాళ్ళు ప్రతి గోడౌన్ ర్యాండమ్ లో చెక్ చేస్తారు. కందిపప్పు తీస్తారు, టేబుల్ పైన వేస్తారు, 1 కేజీ కందిపప్పు తీస్తారు. ఏంది ఈ కందిపప్పు ఇట్లుందని బాగలేకపోతే మనం గనుక రిపోర్ట్ వాళ్ళకి అంటే చూడటంతోనే ఫిజికల్ గానే వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి టెస్ట్ పంపిస్తారు. కానీ ఓకే, సప్తగిరి ప్రసాద్ గారు ఇదంతా బాగుంది నిజంగా. ఒక దీనికి సంబంధించి ఒక సైంటిస్టులు చెప్తే ఎలా ఉంటుందో, రైతులు చెప్తే ఎలా ఉంటుంది, లేదంటే ఒక డీలర్స్, అందులో అవగాహన పూర్తిగా ఉన్న మీరు చెప్పడం, ఇందులో ఏ రకంగా ఎన్ని రకాలుగా దీన్ని ఏమో కల్తీ జరుగుద్దా, గ్యాంబ్లింగ్ జరుగుద్దా అన్ని మీరు చాలా బాగా చెప్పారు. ఇది పెద్ద మహాసముద్రం మేడం. మేడం ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర బ్యానర్లు వేస్తారనమాట. జగనన్న అదే బియ్యం పంపిణీ చేసినట్టు, జగనన్న సన్న బియ్యం అను, జగనన్న దొడ్డు బియ్యం అని బ్యానర్లు వేస్తారు. ఒక్కొక్క జిల్లాకి 2800 షాపులు ఉంటాయి. మా చిత్తూరు జిల్లాలో 2800 బ్యానర్లు వేయాల. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 బ్యానర్లు 200 బ్యానర్లు వేసి అక్కడక్కడ కట్టేస్తారు అంతే. మిగతా 2000 బ్యానర్లు వేసినామని లెక్క రాసేస్తారు. దాదాపుగా బ్యానర్లు కూడా 50,000 బ్యానర్లు వేసినట్టు లెక్క రాస్తారు. కానీ వేసి ఉండేది 1000 బ్యానర్లు కూడా వేయరు అనమాట. జిల్లాకు ఒక 10 చోట్ల వేస్తారనమాట. ఒక్కొక్క బ్యానర్ అయితే అది మేబీ జగనన్న బ్యానర్లే కావచ్చు, లేదంటే అది కూటమి ప్రభుత్వం బ్యానర్లు కూడా కావచ్చు. కానీ అయితే ప్రసాద్ గారు మీరు చెప్పిందంతా చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం మరి ఇలాంటివన్నీ కూడా ఈ పారామీటర్స్ అన్ని తీసుకొని ముందుకెళ్తుందా, మీలాంటి వాళ్ళ సజెషన్స్ అన్ని తీసుకొని ముందుకెళ్తుందా, అది కూడా మీరే చెప్పాలి. ఆ సూచనలు కనబడుతున్నాయా? పీడీ యాక్ట్ తో దట్స్ వాట్ నేను స్టార్టింగ్ నుంచి అడుగుతున్నా. పీడీ యాక్ట్ తీసుకురావడం అద్భుతం నిజంగా. పీడీ యాక్ట్ తో సరిపోతుందా? పీడీ యాక్ట్ చూసి గజగజలాడేలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు పీడీ యాక్ట్ తీసుకొచ్చాం, సిట్ ఏర్పాటు చేశాం. చేసిన తర్వాతనే కదా పేరుని నేను 1 కోటి రూపాయలు కట్టేస్తాను స్వామి నన్ను వదిలేండి అన్నాను. నేను 1 కోటి రూపాయలు కట్టేస్తాను అంటే దాని అర్థమైంది నేను 1 కోటి రూపాయలు కట్టేస్తాను నన్ను వదిలేండి మహాప్రభు అని అన్నట్టే కదా. నువ్వు తప్పు చేయకుండా 1 కోటి రూపాయలు ఎందుకు కడతావు అది చెప్పు ఫస్ట్. నువ్వేం చేస్తావు తప్పు చేయనప్పుడే నేనేం తప్పు చేయలేదు, అవసరమైతే కోర్టుకు పోతాను తెలుసుకుందాం పట్టు డామ్ డూమ్ అనాలి. మేము పీడీ యాక్ట్ వేసి నీకు నోటీస్ ఇవ్వకముందే నువ్వు 1 కోటి రూపాయలు కడుతున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద దొంగ చూడు. దీంట్లో ఇంకొక దొంగ ఉన్నాడు, సైలెంట్ గా దాంకున్నాడు, తేలుకుట్టి దొంగ మాదిరి పడాలి నాని. ఆ దొంగ ఏమనుకుంటాడు, నన్ను ఎవరు చూడలేదు నన్ను పట్టించుకోలేదు అనుకుంటున్నాడు. పెద్ద గజ దొంగ ఆయనే. అవునా? ఆయన కూడా తీసుకొస్తా గజ దొంగ మేడం. ఆయన ఏమనుకుంటున్నాడు కదా తెలుసా, పేరుని నాని దొరికిపోయినాడు, నాకు సంబంధం లేదు, నన్ను పట్టించుకోలేదు లే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు,
మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు పట్టించుకోలేదండి, నా పక్క దృష్టి పెట్టలేదు అనుకుంటున్నాడు. కానీ ఆయన కూడా ఈ యొక్క స్కామ్ లో ఉన్నాడు. ప్రభుత్వం కూడా ఆయన పైన నజర్ పెట్టుండది, పట్టుకుని వస్తారు ఆయన కూడా. కానీ ఇప్పటి వరకు అయితే పేరు రాలేదు. మరి రావి సౌజన్యేమో కృష్ణా జిల్లా కాబట్టి ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది. పెద్ద దొంగ ఎప్పుడు కూడా చిన్న దొంగలనే పట్టుకుంటాం, చిన్న దొంగలు పట్టుకున్న తర్వాత పెద్ద దొంగను పట్టుకొస్తాం. కారుమూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు, వీళ్ళందరూ పట్టుకొచ్చిన తర్వాత బందిపోటు దొంగ పెద్ద దొంగ వాళ్ళు ఏం చెప్తారు, మాకేం తెలుసు సార్, మేము ఏదో అమ్మినాము, వాటా తీసుకుని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి ఇచ్చినాం సార్ అని చెప్తారు. ఇదే జరిగింది, మీరు చూడండి కాదు. సౌజన్య గారు, లక్ష్మి గారు, వీళ్ళ తెలివితేటలు చూసారండి. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళ తెలివితేటలు ఎప్పుడైతే ఈ పీడిఎఫ్ రైస్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయిందో, ఎవరి కాళ్ళు భుజాలు తడుముకున్నట్టుగా అమ్మ మన దాంట్లో కూడా మనం చేసాం కదా, దొరికిపోతామేమో అని చెప్పని ముందే లేఖ రాసేసి, ఇగో మా దాంట్లో ఇంత మిస్ అయింది, సో పలానా ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు ఇలా అయిందని చెప్పని లేఖ రాయటం, ఊరికే బ్యాలెన్స్ బుక్ లో చెక్ చేస్తే ఉన్న పైన అంశాలతో 187 టన్నులు మిస్ అయిందంటే దానికి సంబంధించి 1,70,00,000 కట్టడం చిల్లర. ఇప్పుడు ఫిజికల్ గా వెళ్తే దగ్గర 4,700 బస్తాలు మిస్ అయినాయి అని చెప్పి అన్నారు. అంటే ఏ స్థాయికి అంటే 2,35,00,000 దాకా 32 లక్షల దాకా కట్టాల్సిన పరిస్థితి. ఇంకా నిన్న మనోహర్ గారు చెప్పింది చాలా ఏంటంటే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే, ఇంకా లోతుగా వెళ్ళలేదు. ఇంకా లోతుగా వెళ్తే ఆ పక్కన ఇంకొక గిడ్డింగ్ కూడా ఉంది, దాన్ని కూడా దాని పైన కూడా అనుమానాలు ఉన్నాయి, దాన్ని కూడా చెక్ చేయాలి అని అన్నారంటే ఖచ్చితంగా ఇది నెమ్మదిగా తీగలాగితే డొంక అంతా కలిసి ఆ డొంక ఎవరి మెడకు చుట్టుకుంటుందంటే నాని గారి మెడకి, ఏదైతే గుడివాడ బూతులు నాని ఉన్నారో ఆయన మెడకు చుట్టుకోబోతుంది. కాబట్టి మనం కంగారు పడ అవసరం లేదండి. ఖచ్చితంగా ఒక తర్వాత ఒక నాని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఒక ఉచ్చు బిగించిపోతుంది వాళ్ళ చుట్టూ. కాబట్టి ఇక్కడ మన ఈ ప్రాథమిక అంచనానే ఈ స్థాయిగా ఉందంటే అంటే వాళ్ళకి తెలిసి చేసి దొరికిపోతామని చెప్పని ముందే మా మీద క్రిమినల్ కేసులు ఏముండో యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకి 1-2 డబుల్ మనం అమౌంట్ పే చేస్తే మనం సేఫ్ జోన్ అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో ఈరోజు డబ్బులు కట్టారు, ప్లస్ ఇంకా కట్టాలి అనేది తేలుతుంది. ఇంకా కూడా ఉంది. అంటే ఈ 2 కోట్ల పైచీలకే కాదు, ఇంకా ఎన్ని కోట్లు కట్టాలో కూడా తెలియని పరిస్థితి, ప్లస్ క్రిమినల్ కేసులు ఎదుర్కోవాలి, ముఖ్యంగా భార్య. సో ఆయన పరిస్థితి ఏంటంటే ఏదో కుడిలో పట్టిన ఎలక మాదిరిగా అయిపోయింది ఆయన పరిస్థితి. సో ఇలాగే ఈ స్థాయిగానే ముందు వెళ్తారు. పీడీ యాక్ట్ వాళ్ళ మీద ప్రయోగించబడతాయి. అలాగే స్మగ్లింగ్ చేసే బియ్యం స్మగ్లింగ్ అంటేనే బెదిరిపోయే రకంగా, భయపడే విధంగా ఈ రోజు కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది. నాదెండ్ల మనోహర్ గారు వచ్చు, పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఆయన ఎయిర్వేద మొదలు పెడతా ఉన్నారు. కానీ ఆయన మీద ఒత్తిళ్ళు ఉండటం వల్ల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఏ స్థాయిగా ఒత్తిళ్ళు ఉన్నాయి అంటే ఈ బియ్యం మాఫియా అసలు ఏ స్థాయి వ్యక్తులను కూడా కంట్రోల్ చేయగలదా అన్నట్టుగా ఆ స్థాయిగా పవన్ కళ్యాణ్ గారిని షిప్ అప్పనివ్వకుండా చేసే పరిస్థితి ఉంది. అంటే అసలు మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే అర్థమవుతా ఉంటుంది. అంటే ఆ స్థాయిగా ఉంది మాఫియా, ఎవరు ఊహించలేని స్థాయి. ఏదో బియ్యం మాఫియా అంటే ఇక్కడ రూపాయికి ఇచ్చేది, ఫ్రీ బియ్యం వచ్చింది అమ్ముకుంటున్నారు, దాన్ని ఎగుమతి చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇది చాలా చాలా పై స్థాయిగా ఉంది. ఆ పై స్థాయి మొత్తం కొమ్ములన్నీ కూడా విరిచి కింద కూర్చోపెట్టే పరిస్థితి కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో కీలకంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలానే నాదెండ్ల మనోహర్ గారు ఎంత కీలకంగా పనిచేస్తున్నారు. నిత్యం అసలు మనోహర్ గారు అయితే ప్రతి ఆ రోజు నుంచి మంత్రిగా బాధ్యత తీసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నిమిషం ఖాళీ లేదా అన్నట్టుగా పనిచేస్తున్నారండి. గతంలో మంత్రులు ఇప్పుడు మంత్రులు మనం కంపేర్ చేస్తే అసలు ఎంత తేడా ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ఆ మిల్లులకి వెళ్ళిన ధాన్యాన్ని రైస్ గా మనకి తిరిగి పంపించే పరిస్థితుల్లో ఆ రైస్ ఎలా వస్తుంది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే మంత్రులు ఒక్కళ్ళు చూసుకుంటే సరిపోదండి, కింద స్థాయి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఈ ఫ్రాడ్ లో ఈ జరిగిన ఈ స్మగ్లింగ్ లో ఎంత మంది అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఎంతమంది ఉన్నారు, సివిల్ సప్లైస్ అధికారులు ఎంతమంది ఉన్నారు, కలెక్టర్ స్థాయి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఈ స్థాయిగా స్మగ్లింగ్ జరుగుతుందా అండి? అవును, మనం ఏదో డ్రైవర్లు లేకపోతే క్లీనర్లు ఇది కాదండి. ఆ స్థాయి నుంచి ఏ స్థాయిల వరకు ఏ స్థాయిగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఆన్సరబుల్ దీనికి, ప్రతి ఒక్కరు సమానం చెప్పాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈ అన్ని ఉండవు. కానీ ఎవ్వరు కూడా వాళ్ళు పని చేసుకోరు. ప్రతిదీ రూపాయితోనే, ప్రతిదీ లంచాలతోనే.
కాబట్టి మనం ఈ పరిస్థితి మన సమాజంలో అంటే ఎంత ప్రభుత్వాలు నిజాయితీగా పనిచేస్తా ఉన్నా కూడా అధికారుల్లో కూడా మార్పు రావాలండి. ఎగ్జాక్ట్లీ సౌజన్య గారు. అంకం చౌదరి గారు, అంటే పదే ఏ అంశం తీసుకున్నాం ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం చూసాం వల్లభనేని వంశీ గారు గన్నవరం నియోజకవర్గం ఎయిర్పోర్టు అంతా ఈయన పరిధిలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ అధికారుల్ని ఎలా వీళ్ళ కనుసనలో పెట్టుకొని ఏదో అక్కడ నుంచి చాలా నడిచిపోయినాయి ఫ్లైట్ ద్వారా అని చెప్పారు. అలాగే ఇక్కడ కాకినాడ అక్కడున్న ద్వారంపూడి చంద్రశేఖర్ వీళ్ళని పెట్టుకొని అక్కడ నుంచి షిప్లు వెళ్ళిపోయింది. అట్లా ఎక్కడికక్కడ ఇప్పుడు అటు నెల్లూరు దగ్గర చూసుకుంటే నెల్లూరు, కృష్ణపట్నం కానివ్వండి, విశాఖ కానివ్వండి, ఈ భూములు కానివ్వండి, లేదంటే తరలిపోవడానికి పోర్ట్లు ఆర్ ఎయిర్పోర్ట్స్ ఏదన్నా కానివ్వండి, వీటన్నింటినీ ఇట్లా అంటే ఒక రకంగా ఏమంటారు లైక్ దీనికి అన్ని మార్గాల్ని రోడ్డు అసలు దేన్ని వదల ఏ మార్గాలు ఆకాశం భూమి అన్ని ఏది ఏ అవకాశం ఉంటే అది నీరుతో సహా ఆకాశం నేల నీరు అసలు ఈ స్థాయిలో వాడొచ్చా అని చూపించారు. ఇదంతా ఇలా ఉంది. అయితే ఇవన్నీ బయటికి రావాలంటే కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు చైర్మన్స్ మొన్న ఇచ్చారు. చైర్మన్స్ ఏం చేస్తారు అంటే కింద స్థాయిలో అవి ఇంకా గ్రౌండ్లోకి ఎలా వెళ్తున్నాయి ఏంటి ఈ పనులు చేసుకోవడానికి సరిపోతూ ఉంటారు. అధికారులు కూడా అంటే ప్రెజెంట్ గవర్నమెంట్ ఎలా నడవడానికి సరిపోతుంది. కానీ వీటిని వెలికి తీయడానికి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఇంకేదన్నా విజిలెన్స్, పర్టికులర్గా విజిలెన్స్ మీరు అన్నట్టుగా కార్యకర్తలనో లేదంటే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళనో ఇంకేదైనా స్పెషల్ ఇండిటీతో ఏదన్నా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ ముందున్న కర్తవ్యమా? నిస్సందేహంగా లక్ష్మి గారు ఇది సాధ్యం కాదంటే ఏమీ కాదు. అవును. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే సప్తగిరి ప్రసాద్ గారు కూడా చెప్పారు ఎట్లా దీన్ని తీసుకురావచ్చు బయటికి అని. ఇప్పుడు ప్రజల్లో మార్పు ఎలా తీసుకురావాలి, అవినీతిని అరికట్టాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేసిన విఫలమైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు మాటలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన ఈ సమాజాన్ని మార్చాలి, ప్రజల కోసం ఏదో చేయాలని చెప్పని వచ్చి అన్నీ చేశాను నేను, కానీ అవినీతిని అరికట్టలేకపోయానని చెప్పి బాధపడ్డారు. ఆయన ప్రత్యక్షంగా నాకు తెలుసు, ఆయన మాటల్లోనే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ రోజు వరకు మనం గమనించుకుంటూ ఉంటే అధికారంలో ఈ కూటమి వచ్చి 6 నెలల 6వ రోజు, అంటే మన రోజు లెక్క పెట్టుకుంటే 190వ రోజు. ఈ 190 రోజుల్లో సంబంధించినంత వరకు మనకు తెలిసినంత వరకు దగ్గర 40-50 కుంభకోణాలకు సంబంధించినవన్నీ ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఒకదాని వెంట ఒకదానికి అసలు వీళ్ళకి ఊపిరి కూడా సలపకుండా ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఏది ముందు ప్రయారిటీ ఇవ్వాలనే దానికి కూడా పాపం వీళ్ళు ఇబ్బంది పడిపోయే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం అనేది ఉంది. 1 కాదు 2 కాదు అన్నీ వచ్చి మీద పడుతూనే ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ బియ్యానికి సంబంధించిన మాఫియాకు సంబంధించిన ఇందాక మీరు చెప్పినట్టు ఇది అరికట్టడానికి చిత్తశుద్ధి కనుక అధినాయకుడికి ఉంది, కింద స్థాయి కార్యకర్తలకు ఉంటే మధ్యలో వాళ్ళని మడతేయచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఆ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిజమైన కార్యకర్తలు ఉన్నారు వీళ్ళకి. ఎందుకంటే ఒకటి గమనించుకోండి, వీళ్ళకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉంటే అందుట్లో పదవులు కోరుకునే వాళ్ళు కనీసం 1% మంది కూడా లేరు కదా, 7,000 మంది కూడా లేరు కదా. అంటే 99% మంది మీ పార్టీ కోసం మీకోసం కష్టపడతా ఉన్నారు. అందుట్లో 1% ఎన్నుకుంటే సరిపోయింది కదా. 1% ఎక్కువ కూడా అక్కర్లా, ఒకే 1% మహిళలను కలుపుకోవచ్చు ఇందుట్లో. మీరు ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్పింది వాస్తవం, ఎందుకంటే అగ్రికల్చర్ BSc చదివిన వాళ్ళని తీసుకొని దీంట్లో వచ్చు. ఇందాక నేను చెప్తున్న మామూలుగా ఇట్లా గంచి లాగుతారు బయటికి ప్రతి సంచికి, మామూలుగా దానికి సపరేట్గా ఒక పరికరం ఉంటుంది, దాంట్లోంచి తీసిన తర్వాత ఈ కింద వేసి చూసుకుంటూ ఉంటారు ఏ బస్తాలైనా సరే. ఒక్కసారి మొత్తాన్ని కూడా మనం పరిశీలన చేయలేం. వాళ్ళకి తెలివిగా వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు దీన్ని ఒక్కడిని తీయండి అని చెప్పంటే అయ్యేది ఇస్తారు. దాంట్లో వాళ్ళు వేసుకున్న కొన్ని బస్తాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అంతవరకు అన్నీ సవ్యంగానే ఉన్నాయని భావిస్తూ ఉంటారు. ఒకటి గమనించుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం, గతంలో కూడా నేను ఎత్తాను, మళ్ళీ ఇప్పుడు ఆ ప్రసాద్ గారు కూడా తీసుకొచ్చారు. ఈ కల్తీ కందిపప్పు వల్ల కావచ్చు, ఈ బియ్యం వల్ల కావచ్చు, నిజంగానే ఎవరికైతే లబ్ధిదారులకు ఇస్తున్నామో కాకుండా భావి తరాల వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నాం. వాళ్ళ ఆరోగ్యాల మీద ఈ ప్రభావం కనపడతా ఉంది. గురుకులంలో చదువుకునే వాళ్ళు కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్టీ హాస్టల్ కావచ్చు, ఆ పిల్లల ఆరోగ్యాల మీద ఆడుకుంటున్నారు. ఇది క్షమించరాని నేరం. దాంట్లో ఎవడున్నా సరే శిక్షలు వేయాలి. ఆ శిక్షలు వేసే అవకాశం నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి వచ్చింది. వీళ్ళని అరికట్టడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు అనుభవం ఉన్నటువంటి సప్తగిరి ప్రసాద్ గారిని ఆ శాఖకు సంబంధించి పర్యవేక్షణ చేయమని ఆ జిల్లాను అప్పచెప్పమనండి. 1 నెల రోజులు ఆ గాడిదలు తాడదీపోతే నన్ను అడగండి. 1 రోజులు ఎక్కడ తీసుకెళ్తున్నాడో కూడా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసి ప్రజల ముందు నిలబెట్టి శిక్షలు వేయించగల శక్తివంతులు ఉన్నారు వీళ్ళు.
ఇలాంటి వాళ్ళందరినీ ఎన్నుకొని జిల్లాకు ఒకళ్ళని ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్నుకొని చెప్పని గంజాయి ఇప్పుడు గనులు కావచ్చు, భూమి కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, ఈ బియ్యం కావచ్చు, అన్నిటికి సంబంధించినంత వరకు ఈ రోజు నిజంగానే మనకి గతంలో లేని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే మనం ఊహించినటువంటి నిధులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి. కానీ ఆ ప్రచారం చేసుకునే అవకాశం కూడా వీళ్ళకి కలగట్లేదు. జరిగే మంచి పనుల గురించి కూడా చెప్పుకునే అవకాశం కూడా వీళ్ళకి కలగట్లేదు. ఈరోజు రాజధాని మహిళమ్మ తల్లుల పుణ్యమా అని చెప్పని 1631 రోజు వాళ్ళు పోరాటం చేసి ఈ రోజు వాళ్ళ యొక్క పేరు మీద గతంలో కూడా చెప్పారు, మళ్ళీ చెబుతున్నాను, అతనికి 151 సీట్ల మధ్యలో 5 ఎట్లా పోయిందంటే అమరావతికి ఉన్న 5 అక్షరాలు అమరావతికి ఆ 5 అంకెని తీసుకెళ్ళింది. ప్రజలందరూ కూడా అమరావతి మాది అనుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం వాళ్ళు చెప్పినట్టుగా 29 గ్రామాలకు సంబంధించింది కాదు. అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులో అర్థం చేసుకోవాలి. మీకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి వ్యక్తుల్ని నిస్సందేహంగా జిల్లాలకు ఒకరిని పెట్టుకొని పర్యవేక్షణ చేస్తూ కార్యకర్తలను కనుక దీంట్లో కనుక అనుసంధానం చేస్తే ఇది సాధ్యం కావడం అనేది చాలా సులువైన పని కూడా నేను చెబుతున్నాను. వీళ్ళేదో చెబుతున్నారు, ఎవరండి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, కళ్ళ ముందు కనబడేవాళ్ళు కదా. గ్రామంలో ఎన్ని వస్తాయో తెలుసు, ఎంతమంది ఉండారో తెలుసు, ఎన్ని కార్డులు ఉన్నాయో తెలుసు, ఎంతమంది వచ్చారో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇందులో ఎంతమంది తీసుకోలేదో ఇలా తెలుసు గ్రామంలో ఉండే వాళ్ళకి. కాబట్టి కూటమి ప్రభుత్వం కొత్త పంథాలో వెళ్ళి దీన్ని అరికట్టగలిగి చూసుకోవాలి. కానీ లేదు అంటే గనక ఇన్ని బయటకు వచ్చిన తర్వాత చేయలేదు అంటే వీళ్ళ మీద అనుమానాలు. అదే నేను చెబుతుంది, ఇది అపవాదు కాదు, ఉన్న వాస్తవం. వాళ్ళకి బాధేసిన, అధినాయకులకు బాధేసిన, ప్రభుత్వ పెద్దలకు బాధేసిన ఉండ వాస్తవం చెబుతున్నాను. చాలా మంది శాసనసభ్యులు, అధికారులు, గ్రామ స్థాయి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. గతంలో ఎవరైతే చేశారో కొత్త వాళ్ళు గతంలో ఎవరైతే చేశారో వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు. కాదని చెప్పానండి సప్తగిరి ప్రసాద్ గారిని. వాళ్ళ మీద వీళ్ళని కొట్టించి, వీళ్ళని జైల్లో పెట్టించి, వీళ్ళని హత్య చేయించి, వీళ్ళ భూములు దోసుకొని, వీళ్ళని బెదిరించి అంత చేసిన వాళ్ళు, వాళ్ళ నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ రోజు పార్టీలోకి వచ్చి వీళ్ళ మీద పెత్తనం చేస్తుంటే ఎట్లా ఉంటుంది, కడుపు మండదా? కాబట్టి కార్యకర్తలు నిరాసక్తితో ఉన్నారు. దీన్ని గమనించుకోవాలి. వాళ్ళని అదుపులో పెడితే కార్యకర్తలు వాళ్లే భుజారేసుకొని ఇవన్నీ కూడా బయటకు తీసుకొస్తారు. ఎన్నో రోజులు కూడా పట్టవు. ఇది ఒకే 1 నెల రోజులు. ఇప్పుడు అమరావతి విషయం తీసుకుంటే మనకి ఈ రోజు పరుగులు పెట్టే విధంగా తీసుకొని వచ్చారు. 26,000 కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకొని రావడం కూడా జరిగింది. దానికి సంబంధించినంత వరకు గతంలో 41,000 కోట్ల రూపాయలతోటి అమరావతి పూర్తవుతుందంటే వీళ్ళ పుణ్యమా అని చెప్పని 19,000 కోట్ల రూపాయలు ఈరోజు అదనంగా భారం పడింది. 5 సంవత్సరాలు కాలయాపన జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? దానికి సంబంధించిన వాళ్ళందరినీ తాట తీసి ఈ నష్టం మీ వల్ల జరిగింది, నష్టపరిహారం కట్టండి అని చెప్పానండి. ఇప్పుడు సివిల్ సప్లైస్ దాంట్లో వారు చెప్పినట్టు రూపాయి అవినీతి చేస్తే 2 రూపాయలు కట్టియాలా. ఈరోజు పేరు నాని వచ్చేసి మొత్తం బయటకు వచ్చిన తర్వాత నేను 1,70,000 కడతానంటే ఊరుకోకూడదు. 1,70,000 ఇంకో 1,70,000 అట్లానే అదనంగా అతను శిక్ష వేయిస్తే మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు కదా, వారి భార్యకు సంబంధించిన విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఇన్ని జరుగుతూ ఉంటే, ఇంత అభివృద్ధికి ముందుకెళ్తూ ఉంటే, జరుగుతున్న పరిణామాలన్నీ కళ్ళ ముందు కనపడతా ఉంటే చెప్పుకునే అవకాశం కూడా ఇలా ఎందుకు లేకపోతుంది? ఎందుకు ఆ శాసనసభ్యులు దీని మీద మనసు పెట్టలేదు? దీనికి పర్యవేక్షించాలి ముందు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు వచ్చే నిధులేంటి, మనం చేస్తున్న పనులేంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. అవును, రైట్ అండి. సో మొత్తంగా అంటే ప్రతిరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అని కాదు, గత తప్పిదాల గురించి మాట్లాడి అలసిపోయిన నోర్లకి ఒక ఇది కావాలి అంటే ఒక కొత్త పందాలో కూడా వెళ్ళగలగాలి. పీడీ యాక్ట్ అనేది చాలా విషయాల్లో ఉంది. పీడీ యాక్ట్ ఇప్పుడు నిర్భయ కేసులో కానీ జరుగుతుంది, కానీ పీడీ యాక్ట్ కాకుండా అంతకుమించి ఒక అరెస్ట్ జరిగినప్పుడు దీని మీద ఒక కొత్త విధానంతో వెళుతున్నాము, బయటికి తీసుకున్నాం అన్నప్పుడు చెప్పి నేను ముగిస్తాను. వర్రా రవీందర్ రెడ్డి అట్లాగే బోరగడ్డ అనిలు ఇద్దరిని వాళ్ళదైన పందాలో విచారించిన తర్వాత ఈరోజు మిగిలిన అయిపోయినాయా లేదా? ఆ భయం అంటే ఏర్పడిందా లేదా? ఆ భయం కలగాలి కదా తప్పు చేసే వాళ్ళకి. అవును, ఆ విధంగా ఉండాలి కదా చర్యలు. అవును, ఆ చర్యలు ఆ విధంగా తీసుకుంటా ఉంటారు. కాకపోతే వర్రా బోరుగడ్డ లాంటి వాళ్ళు కాకుండా ఈ నడిపించిన వాళ్ళని రాలేదు బాధ మళ్ళీ ఉంది. ఇంకా కింద వాళ్ళు కాదు, దానికి వీళ్ళు మధ్యలో ఉన్నారు. పాపం వాళ్ళ గురించి కాదు, వాళ్ళు దీంట్లో అనువంత ఇప్పుడు ప్రపంచం మొత్తంలో రైట్ మనకి చూసుకుంటా ఉంటే వాళ్ళు చేసే పనులు చిన్న అనువంత. రైట్ అండి. అటువైపుగా మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందేమో చూద్దాం. ఎనీవే ఒక్కొక్క రోజు ప్రతిరోజు దీని గురించి మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం పీడీ యాక్ట్ వరకు వచ్చింది, రేపు ఇంకో చర్యల వరకు కూడా వెళ్తుందేమో. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి.